మరి ఈ బ్లెస్సింగ్ మీట్ వస్తున్నావంటే మరి నాకేంటి ప్రభా, మరి టైటిల్ చూస్తే బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ అని ఉంది. మరి నా జీవితంలో ఎటువంటి బ్లెస్సింగ్స్ ని, ఎటువంటి ఆశీర్వాదాలను నువ్వు కలుగ చేయబోతున్నావు, ఎటువంటి ఆశీర్వాదాలు నా జీవితంలో నువ్వు కురిపించబోతున్నావు అని ఆశతో నువ్వు ప్రార్థనతో ఈ ప్రాంతానికి రాగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ఆలోచనను, నీ యొక్క మనస్సుని, నీ హృదయాన్ని ఆశీర్వాదాలతో నింపుతాడు. హల్లెలూయా. కాబట్టి చక్కని మాటలు, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కావాలి కదా. ఇక్కడ మాకు ఆశీర్వాదం వద్దండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్రీబడి నీడ్ బ్లెస్సింగ్స్ కదా. గర్వం ఉందా ఏ విషయంలోనైనా? మరి నాకు కూడా ఉండేదండి. నా చిన్నతనంలో మరి నేను తెల్లగా ఉండేదాన్ని. మా కుటుంబంలో అందరు కొంచెం కలర్ అని చెప్పేసి అందరూ మరి మీ అమ్మాయి చాలా బాగుందని, అందరిలో కల్లా ఈ అమ్మాయి బాగుంది అనగానే నాకు ఇంకా బెలూన్ ఊదినట్లుగా అయిపోయింది నా మనసులో. అమ్మో, అందరికంటే నేను బాగున్నానా? ఆ వయసులో అటువంటి మరి ఆలోచన, నేను బాగున్నాను అన్న ఆలోచన వచ్చేది, ఒకలాంటి యాటిట్యూడ్ ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థంగా చెప్తున్నాను, దేవుడు వాటన్నిటిని విరిచి ఆయన సన్నిధికి నన్ను నడిపించుకున్నారు. హల్లెలూయా. బట్ ఈ రోజున ఆశీర్వాదాలు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, బట్ దేర్ ఇస్ అ కండిషన్. హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదానికి కూడా ఒక కండిషన్ ఉంటుంది. కాబట్టి ఆ కండిషన్స్ ని మనం తెలుసుకొని వాటిని మనం నెరవేర్చినప్పుడే మనము ఆ ఆశీర్వాదాలకి పాత్రులం అవుతామని చెప్పడానికి నేను ఎంతగానో ఈ సమయంలో నేను సంతోషిస్తున్నాను. పేతురు గురించి మనకు తెలుసు, యోబు గురించి తెలుసు. యోబు నీతిమంతుడని, యథార్థవంతుడని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం మరి ఇప్పుడు చూపించడానికి అయితే సమయం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. ఆ ఊజు దేశంలో అతని అంత ధనవంతుడే లేనప్పటికీ ఎంతో తగ్గింపు, ఎంతో యథార్థత, నీతి కలిగిన మరి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ప్రతిదినము ప్రార్థన, వాక్యపు అనుభవంలో పెరుగుతూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు, పరసంబంధమైన, ఆత్మీయమైన మరి అన్ని రకాలైన ఆశీర్వాదాలు పొందుకుంటూ వస్తున్నాడు. సాతానుడు జోక్యం చేసుకున్నాడు. నిజమే, నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతున్నప్పుడు, నువ్వు చక్కగా అన్ని విషయాల్లో నువ్వు ఫ్లరిష్ అవుతూ ఉన్నప్పుడు దుష్టుడు నీ మీద కన్ను వేస్తాడు. ఏదో రకంగా నువ్వు పడద్రోయాలని, ఏదో రకంగా నీ సాక్ష్యాన్ని మరి పాడు చేయాలని, సమాజంలో నిన్ను లేకుండా చేయాలని, బంధువులలో నిన్ను మరి నెట్టివేయాలని చూస్తాడు. కానీ యోబు ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడో, యథార్థతను విడిచిపెట్టకుండా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, దేవుని దూషించకుండా, దేవుని కృపలకు రెండంతల ఆశీర్వాదాలకు పాత్రుడయ్యాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు కూడా నీ జీవితంలో నువ్వు ఫేస్ చేస్తున్న ఎటువంటి ప్రాబ్లం అయినా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, కొలీగ్స్ ద్వారా కావచ్చు, మరి నీ బంధువుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారానైనా నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లము, ఆ ప్రాబ్లం రాగానే నిజమే కదా, నేను ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, ఇంత వాక్యాలు వింటున్నాను, చదువుతున్నాను, నా జీవితంలో ఏం కలిగింది? లాభం ఏం లేదు, ఇంకా విడిచిపెట్టడమే బెటర్ అని నువ్వు అనుకుంటున్నావా? అటువంటి డెసిషన్ తీసుకునే మరి ఛాన్స్ నీకు వచ్చిందా ఎప్పుడైనా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై డియర్ ఫ్రెండ్, ఇన్ దిస్ స్పెషల్ ఈవినింగ్, యోబును ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకోగలిగితే, చివరి స్థాయి వరకు, చివరి ఆఖరి శ్వాస వరకు కూడా పోరాడాడు ఆత్మీయ జీవితంలో. శరీరంలో ఆరోగ్యం లేదు, ఆస్తి లేదు, కుటుంబం లేదు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, సమస్తము కోల్పోయాడు. కానీ ఎప్పుడైతే ఆయన యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని పట్టుకున్నాడో, నీతి కలిగి జీవించాడో, దేవుడు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా.